హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే నేను లెగ్ పీసులతో పెప్పర్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం నేనైతే లెగ్ పీసులు తీసుకొని అందులో ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొద్దిగా ఎండుమిర్చి, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ మిరియాలు, జీలకర్ర 1 స్పూను, లవంగాలు, యాలకులు, సోంపు, మొగ్గ, దాల్చిన చెక్క అవన్నీ వేసి సన్న మంట మీద వేయించేస్తున్నాను. ఇదైతే నోటికి ఏమి సగించినప్పుడు తర్వాత వచ్చి చాలా మంది ట్యాబ్లెట్లు యూస్ చేస్తుంటారు కదా, నోరు చేదైపోయి ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలాంటి పెప్పర్ చికెన్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతే, రెడీ అయిపోయినాయండి. ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది ఇందులో వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేస్తున్నాను. ఎవరికైనా దగ్గు, జలుబు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా మిరియాలు వేసి చికెన్ చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఇవి కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేయించేస్తున్నానండి. మూత పెట్టి సన్న మంట మీద ఉడికించేస్తున్నాను. ఇలా చేయడం వల్ల చికెన్లో ఉండే నీసు వాసన అంతా పోతుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ వేసి కలిపేస్తున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. చికెన్ అయితే 70% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ధనియాలు అవన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసి కలిపేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారం కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూను చికెన్ మసాలా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి సన్న మంట మీద మళ్ళీ ఉడికిస్తున్నాను. మీకు ఇలాగా గ్రేవీలాగా కావాలంటే సరిపోతుందండి. నేనైతే ఫ్రై లాగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోయేంత వరకు ఉడికించేస్తున్నాను. ఈ మిరియాల చికెన్ అయితే టేస్టీగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. చూసారా, చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా చూస్తుండగానే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చాలా సూపర్గా వచ్చింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.